హాయ్ టు ఆల్. ఈరోజు మనం ఫ్రెంచ్ చిక్కుడు మన రాష్ట్రంలో ఎక్కువగా ఈ మధ్య ప్రాచుర్యం పొందింది. శీతాకాలంలో పండించే సంప్రదాయ కూరగాయల్లో ఈ ఫ్రెంచ్ చిక్కుడు ఇప్పుడు ఎంతగానో ప్రజలు ఆరాధిస్తున్నారు. దీన్ని లేతకాయలు కూరగాయగా వాడతారు. అదే మనం ఉత్తరప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఎండిన ఫ్రెంచ్ చిక్కుడు గింజలనే మనం రాజ్మాష్ అని అంటారు. దీన్ని మనం పప్పు దినుసుగా కూడా వాడతారు. వీటిని ఈ మధ్య మన రాష్ట్రంలో మంచి డిమాండ్ కూడా పెరిగింది. అయితే దీన్ని పెంచాలి అని అనుకున్నప్పుడు వాతావరణం ఏ విధంగా ఉందో కూడా మనం చూసుకోవాలి. ప్రతి మొక్కకి కూడా వాతావరణం, నేలలు అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. దీని వాతావరణం ఫ్రెంచ్ చిక్కుడు సాగుకు చల్లని వాతావరణం అనుకూలమైనది. అయితే మనం ఒక డిగ్రీలో చూసుకున్నట్లయితే 15 నుంచి 21 డిగ్రీల సెల్సియస్ వాతావరణం మనం చూసుకుంటే మంచిది. లేదా మనం అధిక మంచు మరియు అధిక ఉష్ణోగ్రతను కూడా ఈ ఫ్రెంచ్ చిక్కుడు తట్టుకోలేదు. శీతాకాలం పంటగా మనం సాగు చేసుకోవచ్చు. అయితే ఎత్తైన కొండ ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి 200 నుంచి 2500 మీటర్ల ఎత్తు వరకు ఉన్న ప్రాంతాల్లో వేసవి పంటగా దీన్ని సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ దీని నేలలు ఎటువంటి నేలల్లో మనం ఫ్రెంచ్ చిక్కుడుని పెంచుకోవాలి. మనం ఈ పంటలో మనం పెంచాలనుకున్నప్పుడు pH ఉదన సూచిక గురించి కూడా మన ఛానల్ నందు ఒక వీడియో ఉంది. అది చూసి ఉదన సూచిక అనేది pH అంటే ఏమిటనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. అయితే ఈ ఫ్రెంచ్ చిక్కుడు అనేది దీని యొక్క సాగుకు 6.0 నుంచి 7.0 వరకు ఉన్న నేలలు, ముఖ్యంగా ఇసుకతో కూడిన ఎర్రని గరప నేలలు, మనం ఒండ్రు నేలలు, మురుగునీటి వసతి గల మనం బరువైన నేలలో కూడా సాగు చేసుకోవచ్చు. క్షారత్వం అంటే నేలలో క్షారత్వం ఉండేటటువంటి నేలలో దీని సాగు అనేది కష్టతరంగా మారుతుంది. కాబట్టి ఫ్రెంచ్ చిక్కుడు సాగులో మనం ఈ మెలకువలు తీసుకోవాలి. మనం ఈ సాగు గురించి మిగిలిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియో నందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచ్.